నేను పెట్టిన. థ్యాంక్స్ అన్న. మనం ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. అందరికి ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ నతనలి బ్రదర్ చేస్తారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత సుజాతక పాట పాడతారు. ప్రైజ్ లో నతని బ్రదర్, సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. చేస్తాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రమునైనా ప్రేమ గల తండ్రి, నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి. నైనా గడిచిన కాలం అంతా మీ కృపలో కాపాడి నైనా భద్రపరిచే దేవా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మమ్మల్ని సజీవులకు నిలబడిన స్తోత్రం నైనా మా పాపాలు, మా శాపాలు, మా నరక శిక్షను దేవా మీరు కల్వరి శిలువలో భరించిన తండ్రి, మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన ఈ యొక్క ప్రభావ మరి స్కై ప్రోగ్రామ్ లో ప్రభావ ప్రతి ఒక్కరు పాల్గొని తండ్రి నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సహాయం దయచేయండి ప్రభావ. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయినా మా జీవితాలను మేము సరి చేసుకొని అయినా ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా మేము ఉండుటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ అన్న. సుజాత అక్క మీరు పాట పాడండి అక్క. ఓకే సిస్టర్, ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందును పరమందున 100 రెట్లు ఫలముందురు, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముందురు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు, ప్రభుని గూర్చి పాట పాడి పెదవులే పెదవులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు.
ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది తంత్రములు గుర్తించువారును, అపవాది తంత్రములు గుర్తించువారును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శత్రు బాణములెల్ల చెదరగొట్టు వారును, శత్రు బాణములెల్ల చెదరగొట్టు వారును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందును పరమందును 100 రెట్లు ఫలముండును, ఇహమందును పరమందున 100 రెట్లు ఫలముండును, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రార్థిస్తా. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలనైనా, సర్వోన్నతుడగు మా దేవ, మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మిమ్మల్ని స్థితించలాగన, మిమ్మల్ని గణపరచలాగన ప్రభా, మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం మాకు ఇచ్చినారు. మరి విశేషంగా ప్రభా, గొప్ప భాగ్యమైన మీ యొక్క శరీరత్వంలో పాల్పొందే ఆ యొక్క యోగ్యతను మాకు ఇచ్చినారు. మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా. కాబట్టి నైనా మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధిలో మరోసారి మేము తిరిగి వచ్చినాం ప్రభా. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని మీరు తోసుకొచ్చారు నాయన. ఎంతో ప్రేమ, దయ, జాలి గల గొప్ప దేవుడవు నైనా. అవును ప్రభా, పిల్లల వల్లే మీ సన్నిధికి వచ్చినాం. తండ్రి వల్లే మనం స్వీకరించండి. మాకు ఇవన్నీ నేర్పమని ప్రార్థిస్తున్నాం. వాక్యాలను మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలా ప్రభా. పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరంనైనా. మిమ్మల్ని ఘనపరచాలా, స్తుతించాలా, కొనియాడాలా. మీ యొక్క నీతి, సత్యాన్ని అన్నిటిలో ప్రకటించి మీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా. అటువంటి సేవా పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నవంబర్ 24వ తేదీ 2024 సంవత్సరంలో మనం ఉంటున్నాం. బైబిలోని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బహుళూను కాలం. ప్రతిసారి క్యాలెండర్ చూసినప్పుడల్లా, ప్రతిసారి ఆ యొక్క గోడ గడియారం చూసినప్పుడల్లా బబులోను మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే మనం ఉంటుంది బబులోను కాలం అని. కాబట్టి ఈ విషయాన్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలించాల. బబులోను ఆత్మీయ స్థితిలో ఉంది. అది ఎక్కడ ఉంది? అది ప్రకృతి సహజమైన కళ్ళకు కనిపించదు, నీ ఆత్మీయ నేత్రాలకు కనిపిస్తుంది. అందుకనే నీ ప్రార్థన జీవితంలో ప్రభువా నా ఆత్మీయ నేత్రం విప్పునైనా అని అడగాల. అడగకపోతే మటుకు ఏది దొరకదు. నాకు తెలుసు బైబిల్ విషయంలో ఆయన తనంతట తాను మీ దగ్గరికి రాడు, మన దగ్గరికి రాడు. తనంతట తాను మనకి రక్షణ అనుభవం ఇవ్వడు. తనంతట తాను ఏది చేయడు. మనం అడగకపోతే మటుకు ఆయన చేయడు. ఎందుకంటే మనిషికి స్వేచ్ఛ అనే వరాన్ని ఇచ్చిండు దేవుడు. ఇంగ్లీష్ లో మనం దాన్ని ఫ్రీ విల్ అంటాం అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అనే ఆ యొక్క బహుమానాన్ని మనకి అనుగ్రహించండు. కాబట్టి మన హృదయానుసారంగానే ఆయన సన్నిధికి రావాలా. మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలా. ప్రార్థన జీవితం అధికం చేసుకోవాలా. రక్షింపబడ్డ కాలంలో ఎంత సమయం గడిపినామో ప్రభు సన్నిధిలో, ఈ దినము అంతకంటే మించి
కనీసం ఒక 3-4 టైమ్స్ అన్నా మనం సమయం గడపడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రార్థన జీవితం తప్ప వేరే మార్గమే లేదు. ఎందుకంటే ప్రార్థన అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేయబడ్డాం. ప్రార్థన అంటే ప్రభువు నీ జీవితంలో ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు ఆమోదించాల్సిందే. నీ ప్రార్థన జీవితానికి అర్థం అది. అనేక రకాల అర్థాలు చెప్తుంటారు మనుషులు, కానీ అసలైన అర్థం ఏంటంటే నేను మనిషికి ఈ సృష్టిని అప్పగించిన ఆదామవాడికి సమస్త సృష్టిని పరిపాలించండి అని, వాటి మీద మీకు అధికారం ఇచ్చిన అన్నాడు. భూమిని లోబర్చుకోండి, సముద్రంని, చేపలని, దాని తర్వాత ఆకాశ పక్షులని, అంటే 3 ప్రపంచాల మీద మనకి అధికారం ఇచ్చింది దేవుడు. ఆ మూడింటిని మనం పోగొట్టుకున్నాము ఆదాము వాళ్ళ పాపం ద్వారా. రక్షింపబడ్డాక వాటి మీద తిరిగి మనం పొందుకోవాలా. ఎందుకంటే పాప పూరితమైన జీవితంలో మనుషులు ఆదాది కాలం నుంచి ఉంటుండగా దుష్ట శక్తులు అన్యాయంగా మన స్థానాలని ఆక్రమించుకున్నాయి. అవి ఎన్నిసార్లు నేను చూపించిన మీకు వాక్యపరంగా. మన స్థానాలు, మనకున్న అధికారాన్ని అవి లోపరుచుకొని మనల్ని బలహీనల్ని చేసి, మనల్ని బహు శ్రమల పాలు చేస్తూ మనల్ని నశింపజేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటి పని అది అన్నట్టు. ఎందుకంటే దేవుని సృష్టిలో అతి విలువగల సృష్టి మనుషులే కాబట్టి మనుషుల్ని ప్రభు చెంతకి రానియకుండా, మనుషులు పరలోకానికి పోనీయకుండా అనేక పర్యాలు వాడు అడ్డగిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ ప్రపంచాలలో నువ్వు అడుగు పెట్టడం నేర్చుకుంటావో, నీ అధికారాన్ని తిరిగి నువ్వు పొందుకుంటావో, నీ సింహాసనాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావో, నీ కిరీటాన్ని నువ్వు తిరిగి పొందుకుంటావో, అప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించగలవు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే విశ్వాసము సంఘంలో లేదా, రక్షణ అనుభవం సంఘంలో లేదా, యేసుని వెంబడిస్తలేరా? వెంబడిస్తున్నారు, కానీ స్వస్థతలు ఎందుకు లేవు? మంచి మంచి విశ్వాసులు క్యాన్సర్ రోగానికి ఎందుకు మరణిస్తున్నారు? హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎందుకు మరణిస్తున్నారు? కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎందుకు మరణిస్తున్నారు? అంటే ఏదో లోపం ఉంది, ఏదో తప్పు జరిగిపోయింది. ఆయన పొందిన గాల చేత స్వస్థత, ఆయన రెక్కల క్రింద మనకి స్వస్థత, ఆయన వాక్యం బయలుదేరగానే స్వస్థత. ఎన్ని వాక్యాలు ఉన్నాయి. ఆయన కానీ ఎందుకు స్వస్థత లేదు? ఎందుకు స్వస్థత లేదంటే మతపరమైన జీవితము ఆ యొక్క అసలైన మార్గాన్ని తప్పిపోయింది. ఈ సత్యాలను గ్రహించలేక నీ యొక్క సింహాసాన్ని నువ్వు పొందుకోక ఈ లోకంని కొట్టుమిట్టాడుకుంటా నీ కాలాన్ని ముగించుకుంటున్నావు. అకాలమైన జీవితం ఇది, అకాలమైన మరణం అంటాం. ఈ రోజు కొన్ని నేను విషయాలు మీకు చూపిస్తాను, ఆశ్చర్యపడాలన్నా. యేసుప్రభునందు నమ్మిక ఉంచేవాడు ఎప్పటికీ చావడనుంది వాక్యం. అయితే ప్రార్థన పూర్వకంగా తెలుసుకోవాల్సిందే. అట్లా ఎట్లా సాధ్యం ప్రభువా? అందరూ చనిపోతున్నారు కదా, అది మానవ తలంపు. కానీ ఆత్మీయమైన జీవన విధానం ఏంటంటే నీకు ఇష్టం ఉంటేనే నువ్వు నీ ప్రాణాన్ని, ఆయన నాకు అధికారం ఉందన్నాడు ప్రభు, అది పెట్టుటకు తీసుకున్నటకు. మళ్ళీ ఆయన బిడ్డలమైన మనము ఆయన నుంచి పొందుకున్న గుణగణాలు, క్రీస్తు కలిగిన మనసు మనకుంది. క్రీస్తుని ధరించుకున్నాం మనం. యాక్చువల్గా ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు. అటువంటప్పుడు మనం కూడా అదే తీర్మానంలో ఉండాలా. కానీ దురదృష్టం ఏంటంటే చర్చ్ దాన్ని సహించలేదు, భరించలేదు, అందుకు దాన్ని ప్రకటించలేదు. నీ ఇష్టం ఉన్నప్పుడే నువ్వు ప్రాణాన్ని విడిచిపెట్టగలవు. నేను ఎన్నిసార్లు దాన్ని గమనించినా ఇంకా నేను రెడీగా ఉన్నాను, కానీ ఎవరైతే అంటారో ఆ ఐసీయూలో నేను ప్రార్థన చేసినాక వాళ్ళ ఆ యొక్క నెక్స్ట్ 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ తెల్లారో కాలం ముగించుకోవడం చేసిన. ఎందుకంటే దేవుడు ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు మనకి. కాబట్టి ఆ మంచం మీద వాళ్ళ బాధను అనుభవిస్తూ ప్రభు ఇంకా నేను ఇది భరించలేని ప్రభు నన్ను తీసుకో అంటాడు. అప్పుడు ఆ స్వేచ్ఛగా వారి ప్రాణాన్ని వాళ్ళు దేవునికి సమర్పిస్తుంటారు అన్నట్టు. కాబట్టి ఇటువంటి విషయాలని ఏదో ఒక రోజు మనం బహు దీర్ఘంగా ధ్యానిస్తాము. ఇంకా మనం దానికి ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి సిద్ధపడాలా. కొన్నిసార్లు పాలు తాగే దశలోనే మనం ఉంటామన్న విషయము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే మనము కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క 19వ అధ్యాయంలో ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఆ యొక్క మొదటి భాగంలో, అంటే మొదటి వచనం నుంచి 2వ వచనంలో చూస్తాం మనము. ఆ యొక్క మర్మమయమైన మహావేశ్య బబులోను అన్న అంశం గురించి కొంతకాలం కింద ధ్యానించినాం. ఆమెకి తీర్పు తీర్చినాక ఏం జరుగుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం అన్నట్టు.
ఆమె తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే మొత్తం నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ బీభత్సవమే ప్రపంచాత్మకంగా. ఎందుకంటే మరణకాండ విలేతాండం ఆడుతూ ఉంటుంది అనేసి ఎన్నిసార్లు మీకు చూపించిన, రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకొని ఏడుస్తుంది అనేసి ఒక ప్రవచనం చూపించిన, అట్లనే ఆ దినము చలికాలం అందే గాని విశ్రాంతి దినం అందే గాని అని ప్రభు ఒక సూచన ఇచ్చిండు మనకి. అంటే విశ్రాంతి దినమున భయంకరమైన మరణకాండ ఆరంభమవుతుందని అదొక సూచన ప్రభు మనకి ఇచ్చిండు. కాబట్టి విశ్రాంతి దినము అంటే సండే అన్నట్టు. అంటే అందరు సండే అక్కడికి వెళ్తారు కాబట్టి ఆరాధనకి అక్కడ ఆరంభమవుతుంది అన్నట్టు. కాబట్టి మనకు తెలుసు చర్చ్ అనేది ఆత్మీయమైంది, అది బిల్డింగ్స్ కి సంబంధించింది కానే కాదు. కానీ దురదృష్టం ఏంటంటే మతపరమైన జీవితము ఇంకా బిల్డింగ్స్ నే నమ్ముకుంది అన్నట్టు. కాబట్టి ఆ యొక్క మహాబబులోను మహాపట్టణం అది పొగ యుగ యుగములు పైకి లేచిచున్నది అన్న విషయాన్ని కొంతకాలం కిందట నేను మీకు చూపించిన. దాని తర్వాత సింహాసనాసుడు దేవునికి నమస్కారం చేస్తూ ఆ 4వ వచనం మనం చూసినాం. 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెను ప్రభుని స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసుడు దేవునికి నమస్కారం చేసేది. అయితే వీళ్ళు ఆరంభంలో మనం చూసినాము, ప్రకటన ఆరంభంలో వీళ్ళంతా యేసు ప్రభుకి గొర్రెపిల్లకి నమస్కారం చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు వాక్యము యేసు ప్రభుకి సంబంధించింది. అంటే కొన్నిసార్లు ఆయన గురించి అంతగా వినకపోయిండొచ్చేమో మనము, ఒకవేళ ఈరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటది. ఆయన ఎటువంటి వాడు అనేది వాక్యమే మనకి చూపిస్తూ ఉంటది అన్నట్టు. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు 11 నుంచి మనం చూస్తాము. అంతకుముందు మనం ఏం చేసినామంటే మహావేశ్యకు తీర్పు తీర్చినాక దేవుడు గొర్రెపిల్ల పెళ్లి విందుకు సంబంధించిన వాక్యాలను మనకు చూపించిండు. దానికి సంబంధించిన విశేషమైన వాక్యాలు మనం చూసినాం. ఎప్పుడు వినని ఉన్నాయి అందులో, కానీ ప్రభు మనకు బయలుపరిచిండు వాటన్నిటినీ, దాన్ని గ్రహించగలిగినాం. ముఖ్యంగా బుద్ధి లేని కన్యకలకి ఏం జరుగుతుంది అని మీరు ఎవరినడిగినా చెప్పలేరు. నాకు తెలుసు, మంచి మంచి సంఘాలలో నేను అడిగి చూసిన. బుద్ధిగల కన్యక పెళ్లిలోకి పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళిపోతే పెళ్లి కుమార్తెతో పాటు గది తలుపులు వేయబడ్డాక బుద్ధిలేని కన్యకలు బయటనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం జరిగింది అని ఎవరైనా అడిగినా ఎవరు చెప్పారు. ఏం జరిగినా కానీ చివరికి మళ్ళీ వాళ్ళు పరలోకం పోతారా అని అడిగి చూడండి, చెప్పలేరు. కానీ ప్రభు మనకు చూపించిండు, వాళ్ళు చివరికి వస్తారు. వారు ఎంతగానో శ్రమను అనుభవించి కొన్ని సంవత్సరాల క్రితం నేను అనుకుంటా, కనీసం ఒక 10-15 సంవత్సరాల క్రితం చెప్పుకున్న ఒక వాక్యం, కలని గొడ్రాల ధన్యురాలవు నీవని దళితులు రాసిన పత్రికలో నేను చూపించిన వాక్యం. వీళ్ళందరూ ఎవరంటే అంటే మతపరమైన జీవితం అది, కలని గొడ్రాలనేది. కానీ విశ్వాసులు పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండే పెళ్లి కుమార్తె, ఎటువంటి మచ్చ ఎటువంటి ముడత లేనిది అన్నట్టు. అటువంటి నిష్కలంకంగా ఉండే ఈ యొక్క పెళ్లి కుమార్తె ప్రసవించే పెళ్లి కుమార్తె అన్నట్టు. కానీ ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది, ఆమె కలని గొడ్రాలు అన్నట్టు. అంటే మతపరమైన జీవితంలో వాళ్ళు ఎప్పుడు యేసుప్రభుని ప్రకటించరన్నట్టు. కనడం అంటే అర్థం అది. యేసుప్రభుని పరిచయం చేయడం ప్రజలకి సిగ్గుపడకుండా ధైర్యంగా. ఈరోజు 95% క్రైస్తవులు సిగ్గుపడతారు, భయపడతారు యేసు గురించి మాట్లాడాలంటే. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనం ఎప్పటికీ ప్రభుని ప్రసిద్ధి చేస్తూనే ఉండాలా. అందుకొరికే నువ్వు ఇంకా బ్రతికినావు, లేకుంటే ఎప్పుడు చచ్చిపెట్టలేవు. సరే, కొంచెం కష్టం కదా అట్లా మాట్లాడితే. ఊహించుకోండి ఎన్నిసార్లు మరణం నోట్లను పోయి బయటకు వస్తేవి నువ్వు. నేను కూడా కదా నా జీవితంలో ఎన్నిసార్లు. సాయంత్రం నేను సాక్ష్యం చెప్తాను. మెరీన్ స్పిరిట్స్ అంటాం వాటిని, అంటే మత్స్య నీటికి సంబంధించిన దురాత్మలు. అవి అన్నిటికంటే బహు కఠినమైన దురాత్మలని ఒకసారి నేను రికార్డింగ్స్ లో చూపిస్తే మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటే మీరు కూడా చూడొచ్చు. మెరీన్ స్పిరిట్స్ అంటే బహు కఠినమైన దురాత్మలు. అవి అన్నిటికంటే బహు కఠినమైన, ఎందుకంటే అవి సమస్తము నీటిల నుంచి వచ్చిన మీకు తెలుసు. ఆది కాండంలో నేను మీకు చూపించిన కూడా ఒక రికార్డింగ్స్ లో మొదటి నుంచి అగాధ జలములు ఉన్నాయని ఆది కాండంలో. దాని తర్వాత ఈ జలములు భూమిని కమ్మేసినాయి. దాని తర్వాత మనం చూస్తాము దేవుని యొక్క ఆత్మ అల్లాడుతున్నది. ఇంగ్లీష్ నేను చూపించిన బ్రూడింగ్ అని. అల్లాడడం వేరే, బ్రూడింగ్ వేరే అని కూడా నేను చూపించిన. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేసిండు ఆ నీళ్ళ మీద అని, ఆ భూమి మీద. దాని తర్వాత భూమి బయటికి రావడము, దాని తర్వాత ఆ యొక్క నీళ్ళల్లో జీవరాశులని పుట్టించడం దేవుడు. దాని తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టడము, అంటే భూమి కూడా నీళ్ళకెళ్ళి వచ్చింది కదా.
దాని తర్వాత ప్రతి జీవరాశికి నీళ్ళు అవసరం. ఎందుకంటే మన శరీరంలోనే 90% నీళ్లు ఉంటాయి. అంటే ఎందుకంటే మనం కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే, నీళ్ళ నుంచి. అంటే భూమి నుంచి తీసుకొచ్చాడు దేవుడు మనల్ని. కానీ భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళ నుంచి. అదే రీతిగా పక్షులు కూడా, నేను చూపించిన ఒకసారి వాక్యం, పక్షులన్నీ నీళ్ళ నుంచి బయటకు వచ్చాయి. కొన్ని చేపల రూపకంగా ఉన్న పక్షులు అవి పక్షుల్లాగా మారి నీళ్ళ నుంచి ఎగురుకుంటా పైకి వెళ్ళిపోయినాయి. అందుకే ఈ రోజు కూడా మీరు చూస్తారు, కొన్ని పక్షులు నీళ్ళలో పోతాయి, పోయి చేపలు పట్టుకుంటాయి, తింటాయి, కొద్దిసేపు నీళ్ళలోనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ నీళ్ళ నుంచే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ 3 ప్రపంచాలు అన్నట్టు, 3 ఆత్మీయమైన స్థలాలు దుష్టశక్తులు ఆక్రమించుకుని ఉన్నాయి. మనం వాటి మీద విజయం పొందుకోవాలా. అయితే సాయంత్రం నేను అదే విషయం చెప్తున్నా. మనందరిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అధికారం దేవుడు అనుగ్రహించుంటాడు. నీళ్లలో గాని, భూమి మీదనే గాని, ఆ యొక్క ఆకాశంలోనే గాని. అయితే దుష్టశక్తులకు తెలుసు, ఒకనొక దినం వీడు అధికారాన్ని తిరిగి పొందుకుంటాడు. మనం దొంగలించినాము, కానీ వీడు తిరిగి పొందుకుంటాడు. కాబట్టి అది నువ్వు గ్రహించాలా, నీకు ఎటువంటి అధికారం దేవుడు అనుగ్రహించిండు అనేది. ఆకాశం సమూహముల మీద అధికారం ఇచ్చిండా, లేక భూమి మీద అధికారం ఇచ్చిండా, లేక ఆ యొక్క నీటి సముద్రము మీద నీకు అధికారం ఇచ్చిండా. ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన అధికారము నీటికి సంబంధించింది. అందుకే ఈ దుష్టశక్తులు పోయి ఆ అధికారాలను అన్నిటిని ఆక్రమించుకుని అక్కడి నుంచి అన్ని దుష్టాత్మలు బయటకు వచ్చి మనుషులని శ్రమల పాలు చేస్తున్నాయి. కానీ భూమి మీద ఉండేది సర్పములు తెలని మీకు తెలుసు, అది ఆకాశ పక్షులు అంటే మీకు తెలుసు. అదే రీతిగా ఆ యొక్క సముద్ర గర్భంలో ఏముంటాయో మీకు తెలుసు. అపవాది అయిన లెవాయతన నేను మీకు గతంలో చూపించాను ఒకసారి. నీళ్ళలో నుంచి వస్తుంది దురాత్మ. ఆ స్థానాన్ని అవి ఆక్రమించుకొని ఉన్నాయి అన్నట్టు. కాబట్టి వీటన్నిటి మీద విజయము అనుగ్రహించి వాటిని తిరిగి నువ్వు పొందుకోవాలా అంటే నీకు యేసు ప్రభు తప్ప ఎవ్వరు లేరు, ఇంకా వేరే మార్గమే లేదన్నట్టు. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే, దుష్ట శక్తుల మీద అధికారం పొందాలంటే, వాటి మీద విజయం పొందాలన్నా, వాటిని నువ్వు బంధించాలన్నా నీకు యేసు ప్రభు తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి దినము కొన్ని విషయాలు నేను మీకు మన ప్రభుకు సంబంధించి చూపిస్తాను. కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, కొన్ని మీరు విన్నయ్యే ఉండొచ్చు. మరోసారి అదొక రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది మీకు. ఈరోజు వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 19:11 పోయిన వారం నేను చూపించిన ఇది. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. అయితే కొంతకాలం కింద చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది డైలీ 4 times ఈ డోర్స్ తెరుచుకుంటే నేను చూపించిన వాక్యం. అది అపోస్తల కాలం నుంచి చూపించిన నేను. ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు. మార్నింగ్ 6 o'clock ఒకసారి, దాని తర్వాత 9 o'clock ఒకసారి, దాని తర్వాత 12 o'clock ఒకసారి, దాని తర్వాత 3 o'clock ఒకసారి అని చెప్పించిన నేను. అంటే ఇవి క్రోనోస్ టైం ప్రకారంగా, మన కాలం ప్రకారం. కానీ నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు కైరోస్ టైమింగ్లకు వెళ్ళిపోతావని నేను మీకు చూపించిన. అంటే కైరోస్ అంటే ఆత్మీయమైన సమయం. అది దానికి 24 గంటలు కాదు, అది కొన్ని యుగాలు ఉంటుంది అన్నట్టు ఆ టైం. సో మన దగ్గర మన టైం 20 years అయితే అక్కడ 5 years అన్నట్టు, లేక అక్కడ 5 years అయితే ఇక్కడ 20 years అన్నట్టు. అందుకే నేను చూపించిన గతంలో ఎవ్రీ 20 years కి మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రపంచాత్మకంగా అనేసి. అంటే ఈ రోజు అంత డీటెయిల్ గా మనం వాటిలో పోం, కానీ పరలోకం తెరవబడి చూచితిని అని చెప్పినాను. ఎందుకంటే పరలోకం తెరబడే టైంలో నువ్వు ప్రార్థనలో ఉంటే ఏం జరుగుతుందంటే విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీకు రావాల్సిన మేళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఏ దుష్టశక్తులు ఆపవన్నట్టు నీ ప్రార్థనలు ఆయన సంధికి పెట్టట్లు చేస్తూ ఉంటాయి. నీకు రావాల్సిన ఆశీర్వాదాలను వాడు దొంగలించలేడు అన్నట్టు. కాబట్టి పరలోకము తెరవబడి చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. కాబట్టి ఈ గుర్రంలకు సంబంధించిన బోధ కొన్ని గంటలు ఉన్నాయి. దగ్గర నేను అనుకుంటా ఒక 7-8 hours రికార్డింగ్స్ ఉన్నాయి. బైబిల్లో ఎన్ని రకాల గుర్రాలు ఉన్నాయో, ఆ గుర్రాలు వీటికి సంబంధించినయో అవన్నీ నేను బహు దీర్ఘంగా రికార్డింగ్స్ లో చూపించిన. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఇంకొకటి ఏంటంటే, తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. కాబట్టి ఇవి చదవంగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలుపు పరిశుద్ధతకు సంబంధించింది. దాని తర్వాత గుర్రము అంటే ప్రపంచమంతటా బయలుదేరడం కొరకు అది కావాలి. కాబట్టి ఆ యొక్క జీవిని దేవుడు వాడుకుంటాడు, మనుషులు కూడా వాడుకుంటాడు కదా ఈరోజు.
దాని తర్వాత ఆయన నమ్మకమైన వాడు. మన ప్రభుకు సంబంధించిన విషయం. ఆయన నమ్మకమైన వాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయనలో ఏ మోసం ఉండదు అన్నట్టు. ఒకసారి నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నేను ఎన్నడను విడను ఎడబాయను అన్నాడు. కాబట్టి నమ్మకమైన వాడు అంటే అర్థం అది. తర్వాత సత్యవంతుడు, ఆయన చెప్పే ప్రతి మాటలో సత్యం ఉంటుంది అన్నట్టు, అనుమానించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన పేరే నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని ఉంది. తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. అక్కడికి నేను ఆపేసిన పోయినవా, ఎందుకంటే మన ప్రభు గుర్రం మీద, తెల్ల గుర్రం ఒకటి, దాని మీద కూర్చొని ఈ లోకంలో బయలుదేరిండు. ఆయన ఎట్లా యుద్ధం చేస్తున్నాడంట? నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం చేయుచున్నాడు. కాబట్టి ఎవరితో యుద్ధం చేస్తారు చెప్పండి? మనకు ఎవరికైనా తెలుసా ఎవరితో యుద్ధం చేస్తాడు? మనకు తెలుసు మొదటి 2 గుంపులతోనని, ఏదది సర్పములు తేళ్లతో. కానీ నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు అంటే ఈయనలో మోసము లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత చూడండి, ఇప్పుడు 12వ వర్షంకి వచ్చేటప్పటికి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఎందుకు నేను ఇవి విశేషంగా మళ్ళీ తిరిగి మీకు చూపిస్తున్నానంటే, నీ జీవితంలో ఈ గుణగణాలు కనబడాలా. నిజంగా నమ్మకమైన వాడవా? నిజంగా నమ్మకమైన దానవా? నిజంగా సత్యాన్ని ప్రకటించే వాడవా? సత్యాన్ని ప్రకటించే దానవా? నీకు కూడా అదే నామం ఉండాలి కదా. అదే రీతిగా నువ్వు నీతిని బట్టి విమర్శన చేస్తావా, లేక అన్యాయంగా జీవిస్తున్నావా? నీ అధికారాన్ని స్వార్థం కొరకు వాడుకుంటున్నావా? తర్వాత నువ్వు యుద్ధం జరిగించేవాడవు, యుద్ధాన్ని ప్రకటించేవాడవు, నువ్వు యుద్ధం చేసేవాడవు. ఎందుకంటే ఆయన కూడా యుద్ధం జరిగించేవాడు. కాబట్టి వేటి మీద నువ్వు యుద్ధం చేస్తున్నావు? ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఎన్నిసార్లు మనం చూస్తాం కదా, మనము శరీరులతో పోరాడము. కాబట్టి మనం పోరాడేది ఆకాశ సమూహములు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సంబంధాలు, లోకనాథులు అన్న విషయాన్ని మనం చూసినాం. అవి 4 రకాల గుంపులు. వాటితో నువ్వు యుద్ధం చేయడం నేర్చుకోకపోతే మటుకు ఈ జీవితం వేస్ట్. ఎందుకంటే క్రైస్తవ జీవితమే యుద్ధానికి సంబంధించిందని ఏ చర్చ చెప్పదు. ఇంత బెస్ట్ చర్చ అయినా కానీ చెప్పదు. ఎందుకంటే నీ స్థానాలని అవి ఆక్రమించుకునేది ఆ 4 గుంపులు. నీ స్థానాన్ని తిరిగి పొందుకోవాలి కదా. ఇంకా ఇక్కడే ఉండిపోతే ఎట్లా? లోకాశాలు, శరీర వ్యామోహాలు, వాటితో ఈ లోకంలో ఉండిపోతే నీ జీవితం, నీ పిలుపు వ్యర్థమైపోయినట్టు. కానీ నువ్వు నిశ్చయం చేసుకోవాలంటే యుద్ధం చేసి నీ స్థానాన్ని పోయి నువ్వు ఆక్రమించుకోవాలి. సాయంత్రం పూట అదే మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడే వాడు అనేక పర్యాలను చంపని చేసిండు. ఒకసారి ఊబిలో పడి చనిపోయేవాడిని. బహు చిన్నవాడిని, 3-4 ఏళ్ల క్రితం. చిన్న వయసు, 3-4 ఏళ్ల వయసు గలవాడిని. ఎవరో పట్టుకొచ్చారు నన్ను, కొంచెం ఉంటే పడిపెట్టండి ఊబిలని. తర్వాత 7th క్లాస్ టైంలో ఒక బాయిలో పడిపోయి మొత్తం బావి లోపలికి వెళ్ళిపోయినాయి, క్రింది వరకు నీళ్లు మింగేసి. వాడు పంత నీళ్లు నిండిపోయినాయి. చనిపోయేవాడిని. అప్పుడు మా అన్న ఉండే పెద్దన్న. మా అన్న ఆయన మంచి స్విమ్మింగ్ చేసేవాడు, ఈత కొట్టేవాడు. ఆయన అందులో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ ఒడ్డున పండబెట్టి కడుపు ఒత్తి మొత్తం నీళ్ళన్నీ కప్పిస్తే అప్పుడు నేను మళ్ళా బ్రతికినాను. అంటే ఆల్రెడీ 2 సార్లు అయింది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయేవాడిని నేను. కానీ అప్పుడు నాకు ధైర్యం ఉండే. కానీ ఎన్నిసార్లు దుష్ట ఆత్మలు ఆ నీటికి సంబంధించి నన్ను చంపడానికి చూసినాయి. కాబట్టి నాకు మటుకు ఆ సముద్రానికి సంబంధించిన అధికారాన్ని దేవుడు ఇచ్చిన నుంచి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అట్లనే మనందరికీ కూడా ఏదో ఒక అధికారాలు ఇచ్చింటాడు. మీ ప్రార్థన పూర్వకంగా, మీ అనుభవపూర్వకంగా గతంలో మీకు జరిగిన ఆ యొక్క అపాయంల నుంచి మీరు గ్రహించాలా. ఆ ప్రాంతంలో నీ యొక్క అధికారాన్ని రానియకుండా వాడు నిన్ను ఆపనీకి చూస్తా ఉన్నాడు, నిన్ను చంపనీకి చూస్తా ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో నువ్వు వాటిని పోయి సంపాదించుకుంటావు, యుద్ధం పోరాడి వాటితో యుద్ధం చేయాలి. ఎందుకంటే మనం తండ్రి, మన దేవుడు యుద్ధం జరిగించేవాడు. పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తాము, సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఎందుకు అన్నారని తండ్రిని. అంటే మన తండ్రి కూడా సైన్యములకు అధిపతి, అంటే క్యాప్టెన్ అయినా. సైన్యానికి క్యాప్టెన్. మరి సైన్యం ఎవరంటే నువ్వు నేనే. పాత నిబంధన పుస్తకంలో యెహోవా దేవుడు మన తండ్రి సైన్యములకు అధిపతి.
మనము యుద్ధం చేయాలా అనేది, మన చేతులకు యుద్ధం నేర్పిస్తాడు అనేది వాక్యాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ప్రభు కూడా యుద్ధం జరిగించేవాడు. అంటే యేసు ప్రభువు యుద్ధం జరిగించేవాడు. ఆయన ఖడ్గం ధరించి వస్తున్నాడని ఇక్కడ వాక్యం చూపిస్తే మీకు ఇప్పుడు నేను తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. కాబట్టి అంటే మనకు తెలుసు జ్వాలలు అంటే ఇట్లా కళ్ళ నుంచి అగ్ని రావడం కదా. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూడండి. మీరు సేవా పరిచయాలు ఉన్నప్పుడు మీ కనులలో నుంచి కూడా అగ్ని జ్వాలలు బయలుదేరుతుంటాయి. అందుకు ఒక అనుభవం గురించి చెప్తాను మీకు. మీరు దయ్యాలను వెలగొట్టేటప్పుడు అవి కళ్ళే మూసుకొని ఉంటాయి, తెరవవు. ఆ మనుషులు కళ్ళు మూసుకొని ఉంటారు, తెరవరు. ఎందుకంటే తెలిస్తే నీ కళ్ళల్లో ఉండే అగ్ని పోయి వారిని కాలుస్తాయి అన్నట్టు. అందుకు కళ్ళు మూసుకొని ఉంటారు. కళ్ళు తెరవటే తెరవవు. అవి బలవంతంగా హెచ్చరించాలను తెరవాల్సింది అనమాట. అవి తెలిస్తాయి. అప్పుడు నీ కళ్ళ నుంచి అగ్ని పోయినప్పుడే కళ్ళు మూసుకుంటే చేయడం పెట్టుకుంటాయి. అది నువ్వు ఎప్పుడైనా గ్రహించినావా నీ కళ్ళ నుంచి అగ్ని పోతున్నట్టు? తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఇక్కడ కొంచెం సేపు నేను గ్యాప్ ఇస్తాను. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఇది దేనికి సంబంధించిందని ఎవరైనా మీరు చెప్పొచ్చు. ఈ కిరీటాలు దేనికి సంబంధించినవి ఎవరు చెప్తారు చెప్పండి. అనేకమైన అన్నారు కదా. కిరీటం అంటే సాధారణంగా మనకు తెలుసు ఆత్మీయమైన సత్యం ఏంది. చిహ్న పరంగా చెప్పాలంటే కిరీటము అంటే నువ్వు ఒక ఆత్మీయమైన సత్యాన్ని పొందుకున్నప్పుడు నీకు కిరీటం అనుకరించబడి ఉంటుంది. ఆయన నేను ఆశ్రయించినప్పుడు నీవు ఒక కిరీటం పొందుకున్న వాడవైతావు అన్నట్టు. అంటే ఒక్కటనేది కాదు కిరీటం. ఇక్కడ కిరీటములు అనుంది కదా వాక్యం. చూడండి మరోసారి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. కాబట్టి ఒకటి కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నట్టు. కాబట్టి అనేకమైన కిరీటాలు ఎప్పుడు పొందుకుంటాం అనేది ఎవరన్నా చెప్పగలరా? ఒకటి ఉంటే సరిపోతుంది కదా బ్రదర్ సిస్టర్స్ అనొచ్చు మీరు. కానీ ఈ ఆత్మీయ సత్యం ఏంటంటే కిరీటం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? యుద్ధము గెలిచినప్పుడే, గెలిచి తిరిగి వచ్చినప్పుడే రాజు మెచ్చుకొని నీకు ఒక కిరీటం ఇస్తాడు అన్నట్టు. దాని తర్వాత మరికొన్ని పెద్ద యుద్ధాలు గెలిచి వస్తే ఒక మంచి కిరీటం ఇస్తాడు అన్నట్టు. ఒక కిరీటం బహుశా వెండిది ఉండొచ్చు, మరో కిరీటం బంగారం ఉండొచ్చు, మరొక కిరీటం దాంట్లో బహు విలువగల రాళ్లు ఉండొచ్చు, మరి వైభవమైన కిరీటం ఉండొచ్చు. అది కేవలం ఒక రింగు లాగా ఉండొచ్చు నీ తలకి, లేక పెద్ద కిరీటం ఉండొచ్చు, కొన్ని కులాల బరువు ఉండొచ్చు. అది ఉదాహరణకు చెప్తున్నాను. కాబట్టి అనేకమైన కిరీటములు, ఆయన తలకి ఎన్ని కిరీటాలు ఉన్నాయో మనకు తెలియదు అన్నట్టు. కానీ అక్కడ మటుకు వాక్యం ఏం చెప్తుందంటే అనేక కిరీటములు ఉండేను. ఈ సత్యాన్ని గ్రహించాలా ఈ దినం. ఏం తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో అంటే నువ్వు ఎంతకాలమైన రక్షణ పొంది, అంటే నేనంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది నేను రక్షణ పొంది దగ్గర 45 ఇయర్స్ అనుకోండి. దగ్గర అంటే సండే స్కూల్లోనే చిన్నప్పుడే రక్షణ పొందిన, జాగ్రత్తగా జీవించడం నేర్చుకున్నా. 92 నుంచే ఆత్మీయమైన మార్పు నా జీవితంలో ఆరంభమైంది. కానీ రక్షణ అనుభవం మటుకు 74 ఆ టైంలోనే నేను ప్రభుత్వ నా జీవితాన్ని సమర్పించిన. అది గోల్కొండ క్రాస్ రోడ్స్ లో హెబ్రోన్ చర్చ్ అనే చర్చిలో చాలా కాలం అక్కడ ఉన్నాను. 1978, 79 వరకు అక్కడే ఉన్నాను. హై స్కూల్ వరకు అక్కడే ఉన్నాను. దాని తర్వాత ఇంకా వేరే చర్చికి వెళ్ళడం జరిగింది, ఫ్యామిలీ చర్చ్ అది. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రక్షింపబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు నీ ఆత్మీయ యాత్రలో నువ్వు ఏమేమి ప్రభు నుంచి పొందుకున్నావో వాటన్నిటికంటే నువ్వు ఏవేవైతే శ్రమల మీద విజయం పొందుకుంటా వచ్చినావో ప్రతి విజయానికి నీకు ఒక కిరీటం ఇస్తున్నాడు అన్నట్టు దేవుడు. ఆ విషయం నువ్వు గ్రహించాల. కాబట్టి అనేక కిరీటములు ఏంటంటే నువ్వు ఎన్నెన్ని సాధించినవో ఆత్మీయ జీవితంలో ప్రతి సాధింపుకు ఒక కిరీటం నీకు అనుగ్రహించబడుతుంది. మన ప్రభు జీవితంలో అంతే. ఆయన ఎన్నో కిరీటాలు పొందుకున్నాడంటే సునాయాసంగా పొందుకోలే. ఈ రోజు నేను చూపిస్తా ఎందుకు అనేకమైన కిరీటాలు ఆయనకు ఉన్నాయో. అదే విధంగా నీవు కూడా అనేకమైన కిరీటాలు పొందుకోవాలా. 24 పెద్దలు మన ప్రభుని చూడంగానే వారి కిరీటాలు తీసేసి ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు? ఇచ్చింది ఆయననే కాబట్టి. కిరీటం పొందుకోవడం అంటే ఆధిక్యత పొందుకోవడం, ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదగడం. కాబట్టి ఈ కిరీటాలు ఎన్ని రకాల కిరీటాలు అనేది ఒక రికార్డింగ్ నేను మీకు చూపించిన గతంలో. ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో కానీ బైబుల్లో రకరకాల కిరీటాలు ఉన్నాయనేసి నేను చూపించిన. క్లుప్తంగా ఈరోజు కొన్ని విషయాలు చూపించేసి మళ్ళీ ముందుకు వెళ్తాను. కిరీటం అనేది
నీ యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు ఎన్ని సత్యాలని పొందుకోగలిగినావు, ఆయన కొరకు ఎంతగా చిత్రవద అనుభవించినావు, ఎంత శ్రమ అనుభవించినావు నువ్వు, ఎంతగా ఉపవాస ప్రార్థన నుండి నీ నీ వ్యక్తిగతమైన జీవితాన్ని త్యాగం చేసుకొని నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క విలువగల ప్రతి వస్తువులని నువ్వు త్యాగం చేసుకొని ఆయన కొరకు నువ్వు ఎట్లా పరిగెత్తుతున్నావో, దుష్టశక్తుల వెంబడి పడి మనుషులని వాళ్ళ చేతుల నుంచి ఎట్లా బయటికి లాక్కొస్తున్నావో, ప్రతి దశలో దేవుడు నీకు ఆ విజయానికి తగిన ప్రతిఫలము ఒక బహుమాన రూపకంగా ఈ యొక్క కిరీటాన్ని మీకు ఇస్తా ఉన్నాడు అన్నట్టు. కాబట్టి ప్రకటన గ్రంథంలో పరిణజలమని దగ్గర చూసినట్లు 19వ అధ్యాయము 12వ వచనంలో కిరీటము నీ యొక్క అధికారానికి సూచన. ఆత్మీయ జీవితంలో నీ అధికారం ఎట్లుంది అంటే, దుష్ట శక్తుల మీద అధికారం ఉందా, సర్పంల తేళ్ల మీద అధికారం ఉందా, ఆ మత్స్య లేక నీటి ఆత్మల మీద నీకు అధికారం ఉందా, ఆ యొక్క ఆకాశంలో ఉండే దురాత్మల మీద నీకు అధికారం ఉందా, సమూహాల మీద నీకు అధికారం ఉందా, ఆ యొక్క ఆత్మీయ ప్రపంచంలో ఉన్న జీవరాశుల మీద నీకు అధికారం ఉందా. కాబట్టి నీ యొక్క ఆత్మీయ ఆ యొక్క ప్రయాణంలో విజయవంతంగా జీవించిన విధానంగా తగినట్లు నీకు ఒక కిరీటం ఇవ్వడం జరగబడుతుంది. అంటే నీకు ఒక అధికారాన్ని ఇచ్చిండు దేవుడు, ఒక దశలో ఒక అధికారం, అట్లనే పరిపాలన, నీకు రాజరికం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు ఆ అధికారాన్ని, రాజరికాన్ని పొందుకున్నాడు అనేది యొక్క పరిణవచనం జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు. అదే రీతిగా మనం ఆయనతో పాటు కూడా పరిపాలన చేసే వారము అని తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక విశ్వాసి మన ప్రభుతో పాటు కలిసి రాజ్యమేలును అనుంది అక్కడ వాక్యం. కాబట్టి పరిపాలించే వాడికి అందరికీ కిరీటాలు అలంకరించబడుతూ ఉంటాయి. అందుకే నేను అందరినీ యుద్ధంలో బొమ్మని చెప్తాను. ఇంటి దగ్గర కూర్చుంటే కాదు, మీరు పోవాల యుద్ధ భూమికి. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడాలా. చాలా మంది దయ్యాలు పట్టవాలని చూస్తే భయపడతారు సేవకులు. నేను చూసిన ఎంతమంది, కొంతమంది దాన్ని ఎలగొట్టలేరు, కొంతమంది ముందుగానే జాగ్రత్త పడతారు. కానీ చాలా తక్కువ మంది ధైర్యంగా పోయి వాటిని వెలగొట్టి ఆ మనిషికి విడుదల కల్పిస్తూ ఉంటారు. దాని తర్వాత నీకు ఒక కిరీటం ఇస్తున్నానంటే దేవుడు. కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతగా కొత్తగా వాక్యం చెప్తే ఏం దొరకదు నాకు తెలుసు. కిరీటం ఎన్ని ఆత్మలను సంపాదించిన రోజు, ఇంతకాల చీకటి శక్తుల చేతుల నుంచి లాక్కుని వచ్చిన వారిని, చెరసాలలో బంధించిన వాడిన వారిని, ఆ నీటి ఆత్మలు ఎన్నో లక్షల కోట్ల కొద్ది మనుషుల ఆత్మని బంధించి పెట్టుకుని అక్కడ. అందుకే వాళ్ళు ఇక్కడ విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. పవిత్రంగా శరీర వ్యామోహాలకి బానిసలైపోయి జీవిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఆ దురాత్మలు పట్టుకుంటే అన్నట్టు. రోగాలు మటుకు సర్పంలతో వస్తాయి. సర్పపు కాటు వలన రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. అందుకే సర్పంలను తిలను తొక్కడానికి నువ్వు ధైర్యంగా ఉండాలా, ఎదుర్కోవాలి వాటిని. అటువంటి అధికారాన్ని పొందుకోవాలి. దేవుడు ఇచ్చినాడు, సర్పంలను తిలను తొక్కటకు నేను మీకు అధికారం ఇచ్చి తినన్నాడు. మరి ఇచ్చినప్పుడు దాన్ని పాటించినవా? పాటించలేదంటే నీకు ఇవ్వలేదన్నట్టే కదా. లేక ఇచ్చిన నిర్లక్ష్యం ఉన్నట్టే కదా. నువ్వు ఎక్కడ దొరుకుతావు వీటిని? అరణ్యంలో ఉంటాయి ఇవన్నీ, సిటీలో ఎందుకుంటాయి? కాబట్టి ఆత్మీయ స్థితిలో అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడే, అంటే సేవ పరిచయంలో ముందుకు వెళ్ళినప్పుడే ఇవన్నీ నీ కాళ్ళ కింద తొక్కబడతా ఉంటాయి. నువ్వు గ్రహించాలని. కాబట్టి మొదటిది అధికారానికి, నీ యొక్క రాజరికానికి సాదృశ్యం ఈ కిరీటములు. రెండవదిగా నువ్వు ఎప్పుడైతే విజయవంతులై తిరిగి వస్తుంటావో, దుష్ట శక్తుల మీద విజయం పొంది తిరిగి వస్తావో, నీ విశ్వాసానికి తగినట్లు నీ శ్రమలని నువ్వు ఏ రీతిగా విజయం పొంది శ్రమల మీద తిరిగి వస్తావో, అప్పుడు నీకు ఒక కిరీటం అనుగ్రహించబడుతుందని ఆ యొక్క 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడింది అన్నట్టు. కాబట్టి పాపం మీద, పాపపూరితమైన ఈ లోకం మీద నువ్వు విజయం పొందినప్పుడు నీకు ఒక కిరీటం అనుగ్రహించబడుతుంది అన్నట్టు. అదే రీతిగా ఎంత విశ్వాసతతో నువ్వు పరిచర్య చేస్తున్నావు సేవలో. ప్రభు నిమిత్తమై వినయంతో, భయభక్తులతో, ప్రీతికరంగా, ఆసక్తితో, నిస్వార్థంగా నువ్వు సేవ చేస్తున్నావా? అంటే విశ్వాసపూరితమైన సేవ అన్నది అక్కడ వాక్యం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తామన్నట్టు. అటువంటి సేవకి ఖచ్చితంగా ఆయన మహిమలోనికి ప్రవేశించేలాగా నీకు ఒక కిరీటం ఇస్తాడు. నిన్ను ఘనపరచులాగా నీకు ఒక కిరీటం ఇస్తాడు.
పరలోకంలో స్థానం పొందుకునేలాగా నీకు ఒక కిరీటం ఇస్తాడు. కిరీటం లేకుండా వాడు పోలేవు, ఎందుకంటే అది రాజ్యం. అది నువ్వు ఒక రాజులాగా జీవించాలంటే నీ కిరీటాలు కావాలా. రాజులైన యాజక సమూహం ఎందుకు చెప్పాడు? చెప్పుకున్నంత మాత్రాన నీ కిరీటం ఉండదు, దాన్ని సాధించుకోవాలి. కిరీటం సాధించుకోవాలంటే నువ్వు యుద్ధం పోవాలి, తప్పదు. అదే రీతిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవ కిరీటము అనే ఒక వాక్యం అక్కడ చెప్పబడింది అన్నట్టు. నీకు జీవ కిరీటము దేవుడు అనుగ్రహిస్తా అన్నాడు. అంటే ఈ లోకంలో శ్రమలని నువ్వు శ్రమలలో గుండా పోతూ నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాటి విజయం పొందినప్పుడు, సమాధాన పడకుండా ధైర్యంగా ముందుకు పోయినప్పుడు నిత్య జీవం అనే ఒక కిరీటాన్ని నీకు ఇస్తానని, అదే రీతిగా నీతి అనే కిరీటాన్ని నీకు ఇస్తా అని చెప్తున్నాడు అక్కడ. ఎందుకు? ఆయన వచ్చేంత వరకు యథార్థంగా జీవించేందుకు, నీతిని అనుసరిస్తూ జీవించేందుకు నీతి కిరీటం నీకు ఇస్తా అంటాడు. ఇక్కడ 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చివరిగా ఆయన ఇచ్చే కిరీటము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఎవరైనా చదవచ్చు, వీలైతే ఎవరైనా చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చివరిది. కానీ ఎవరికైనా అవకాశం ఉందా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఇతరులని నువ్వు దేవుని చెంతకి, దేవుని విశ్వాసంలోనికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నాడు. ఎలాయనగా మా నిరీక్షణమైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనది ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట నిరీక్షే కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే నువ్వు ఇతరులను రక్షణలో నడిపిస్తావో అదొక ఆనందభరితమైన అనుభవం అంటాడు. మనం అది ఎన్నిసార్లు చూస్తుంటాం కదా. ఉదాహరణకి ఇట్లా రోడ్ మీద పోతా ఉంటే రోడ్ సైడ్ లా కూరగాయలు అమ్మే వాళ్ళే కానీ వీళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్ గా వింటుంటే, మేము మీకు ఒక ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకుంటారు. ప్రార్థన చేసినప్పుడు ఒకరు ఎక్కడలేని ఆనందం అన్నట్టు. వీళ్ళు ప్రభుని స్వీకరించారు. ఇంకో స్థలంలో ఉంది, దేవుని బిడ్డని స్వీకరిస్తే ప్రభుని స్వీకరించినట్లు అని వాక్యం. కాబట్టి వాళ్ళు ప్రభుని స్వీకరించినట్లే ఓ రీతిగా చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు వాక్యాన్ని విన్నారు, వాళ్ళు కూడా ప్రార్థించినప్పుడు ఎక్కడి సంతోషం వస్తుంది అన్నట్టు. కాబట్టి అతిశయ కిరీటము అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఇది నీకు ఇస్తాడు దేవుడు. ఎక్కడ చూసినా సువార్త పని చేసి మనుషులను రక్షణ నడిపిస్తేనే కానీ నీకు కిరీటం రాదంట. గంటలు గంటలు వాక్యం చెప్తే రాదు, గంటలు గంటలు ఉపాసాలు ఉంటే రానే రాదు, గంటలు గంటలు ప్రార్థన చేసినా రానే రాదు. నువ్వు బైబుల్ అంతా క్షుణ్ణంగా పరిశీలించి బాగా ధ్యానించిన కిరీటం రాదు. కిరీటం ఎప్పుడు వస్తుంది తెలుసా? అదొక బహుమానం. నువ్వేదో ప్రయాసపడి ఏదో సాధించేందుకు నీకు ఇచ్చేది అన్నట్టు బహుమానం. యుద్ధంలో సైనికుడు గెలిచి వస్తే రాజు ఏం చేస్తాడు? బలా నమ్మకమైన వాడా అని నీకు కిరీటం తలకి పెడతాడు అన్నట్టు. రాజు తన చేతులతో పెడతాడు కిరీటం. అట్లా మనకి నీతి కిరీటము, అతిశయ కిరీటము, అట్లా అనేకమైన కిరీటాలు, జీవ కిరీటము, ఎన్నో కిరీటాల గురించి ఇక్కడ ఉంది. అట్లనే మన ప్రభువు కూడా అనేకమైన కిరీటాలు ఉన్నాయనేది ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఈరోజు మరికొన్ని మీకు చూపిస్తాను. దాని తర్వాత చూడండి, ఇప్పుడు కిరీటాలకు సంబంధించి తిరిగి మళ్ళీ మనం చూస్తాము. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అంటే ఈ నామము రాయబడిందనే ఉంది ఇక్కడ. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదంట. నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రికి తెలియదా? మన ప్రభుకి ఒక పేరుందంట, అది మనకు ఎవరు తెలియదంట, ఆయనకు ఒక్కరికే తెలుసంట. అంటే ఈ లోకంలో ఎవరికి కూడా తెలియకుండా మర్మంగా పెట్టబడిన పేరు అన్నట్టు. ఎవరికి తెలియదంట ఆ నామం. చెప్పండి, మీరు ఊహించినారా? పోయిన వరము అటుపోయిన వరం నేను ఛాలెంజ్ చేసిన మీకు అందరికీ ఆత్మీయత, ఆత్మలో ఛాలెంజ్ చేసి ఏదో మనం ఏదో ప్రకృతి సహజంగా గర్వించి చెప్పేది కానీ కాదు. నాకే అని తెలుసని కూడా కాదు. నేను కూడా మీద నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాను, ఇతరుల నుంచి నేర్చుకుంటా ఉంటాను, ఇతరుల వాక్యం చెప్పుకుంటూ నేను వింటా ఉంటాను. కాబట్టి వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదంట. కాబట్టి ఎవరు ఈ నామము ఏంది? ఆయనకి ఎన్నో నామములు ఉన్నాయి కదా బైబిల్ మనం చూస్తాం. ఒకటా రెండా? ఎన్నో. ఆశ్చర్యం కదా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఆ, అది ఎట్లా చూడండి, దానికి పైన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. గతంలో ఉంది, కూర్చోబెట్టును అని లేదు కదా, కూర్చుండబెట్టును అని ఉందా, కూర్చుండబెట్టేను అని ఉందా? కాబట్టి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఈ ఒక్క వాక్యము ఎంత మందిని ఛాలెంజ్ చేస్తుంది తెలుసా? మేము పరలోకానికి పోతాము అంటున్నారు. ఒకరోజు మేము పరలోకానికి పోతాం అంటారు చాలా మంది. అవును, అందరూ పోతారు. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆల్రెడీ పోయినావని ఉంది వాక్యం. చెప్పండి, నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావని చెప్తుంది. దీన్ని ఎవరు ఛాలెంజ్ చేస్తారు? ఇది వాక్యము పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు చేసినందు మనలను దేవుడు ఆయనతో కూడా లేపిండు. ఆల్రెడీ మనం పునరుద్ధం పొందిన వాళ్ళం. ఇంకేదో స్పెషల్ గా పునరుద్ధం పొందాం అనుకుంటున్నారా? అందుకే నేను చెప్పినాను ఎన్నిసార్లు, మేము చావమని. ఎందుకు అర్థం? నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు, నువ్వు ఎట్లా చేస్తావు? శరీరం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇది ఆత్మీయమైన జీవితం గురించి మనం కనిపిస్తున్నాం. నీ శరీరం కూడా అంతే. పౌలు అన్నప్పుడు నేను ప్రతి దినము చనిపోతానంటే నిజంగానే నేను ఎన్నిసార్లు చనిపోయినవాడు. చనిపోయిండు, పడేస్తే బయట, మళ్ళా బతికి బయటకు వచ్చిండు. ఊరి చివర లాగేసి పడేసాడు ఆయన శవాన్ని. బతికొచ్చిండు, వచ్చేసి వారు చెప్పిండు. నీకు తెలిసినట్టు రాయబడక ముందు పక్కకి జరిగింది ఆత్మ. ఎందుకంటే అది గాయమవుతుంది కాబట్టి. రాయి తగిలినాక కింద పడిపోయినాక మళ్ళీ ఆత్మ వచ్చింది నెలకి. అవి ఎన్నిసార్లు మనం చూస్తాం బైబిల్లో ఆ విషయాలు. కాబట్టి మన ప్రభువే దేవుని యొక్క కృప, ఆయనకు ఒక పేరు అన్నట్టు. దేవుని కృప అంటేనే యేసు ప్రభు అని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ యొక్క 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింప వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. వాడు ఆశ్చర్యం చూడండి. మనం అంట యేసు ప్రభు యొక్క పని అంట, అంటే ఆయనే మనల్ని పుట్టించని చెప్తున్నారు వాక్యం. కాబట్టి యేసు ప్రభువే దేవుని యొక్క కృప అన్న పేరు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు అందరు తెలిసిన విషయమే కదా, 16వ వచనం, దేవుని ప్రేమ అంటేనే యేసు ప్రభు అని అక్కడ మనం చూస్తాం. చూడండి, దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించను. ఇది పసిపిల్లలకు కూడా తెలుస్తుంది సండే స్కూల్లో. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం వచ్చి ప్రతి వాడను నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి తన సొంత కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకు అనుగ్రహించింది. అందుకే దేవుడు ప్రేమమయుడంటే ఉత్తగా చెప్పినది కాదు, ఆయన మనుషులని ఎంతగా ప్రేమించినది ఆడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభువే ఆ ప్రేమ. అందుకు మనం ఆయన దేవుని ప్రేమను పొందుకోవాలంటే యేసును స్వీకరించాలా, అట్లా చెప్పాల వాక్యం. అదే రీతిగా నాకు నచ్చిన వాక్యం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తాము. ఆయన మన ప్రభు ఎటువంటి వాడు అనేది అక్కడ చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఒకప్పుడు ఆ అంధకారంలో మనం ఉన్నాం బంధింపబడి, వాడి అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అంటే యేసు ప్రభువే విమోచకుడు అని చెప్తుంది ఈ వాక్యం. ఆయన ఒక విమోచకుడు, ఆయన పాప క్షమాపణ కలగజేసేవాడు. అన్న తర్వాత మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన వాడు ఆయన ఒక్కడే విమోచకుడు సృష్టిలో అని చెప్తుంది ఈ వాక్యం. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం, ఆయన వాక్కు, దేవుని యొక్క వాక్కు, ఆదిందు వాక్యం ఉండని ఒకసారి చూడండి. ఇది సెకండ్ టైం మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. ఆదియందు వాక్యం ఉండేది,
వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఒక చిన్న ట్విస్ట్, వాక్యం అంటే యేసుప్రభు కాబట్టి ఆదియందు యేసుప్రభు ఉండేను, యేసుప్రభు దేవుని యొద్ద ఉండేను, యేసు ప్రభు దేవుడై ఉండేను అని నేను రిపీట్ చేసిన ఒకసారి. ఆశ్చర్యం అనిపించింది కదా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. అంటే యేసు ప్రభువే సృష్టికర్త అని ఇక్కడ ఎంత తేటగా చెప్పబడుతుంది. తర్వాత 3వ వచనంకి వచ్చినప్పటికీ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట. అంటే ప్రతిదీ యేసు ప్రభు ద్వారానే కలిగింది, ఆయననే తండ్రి అని కూడా చెప్తుంది ఈ వాక్యం రీతికి చెప్పాలంటే. కానీ ఆయన శరీరం ధరించి రావాల్సి వచ్చింది, ఎందుకంటే తండ్రి ఆత్మస్వరూపి కాబట్టి రక్తాన్ని చెందించలేడు. అందుకే యెషయా గ్రంథంలో చూపించిన కొంతకాలం కిందట తండ్రి తనంతట తానే ఒక సూచక క్రియ మనకు అగుపరిచను అని. అంటే తండ్రి కుమారులాగా పుట్టిండి లోకంలో అని ఒక వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు, వీటిని చూడడానికి ఆత్మీయ నేత్రాలు అవసరం మనకి, లేకపోతే చూడలేమన్నట్టు. కాబట్టి ఆయననే దేవుని యొక్క వాక్కు అని చెప్తుంది. అదే రీతిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ లోకానికి వెలుగైన ఆయన వెలుగుమయమైన వాడు, ఈ లోకానికి ఆయన వెలుగు. యెషయా గ్రంథంలో కొంతకాలం క్రితం చూసినాం. ఆ తండ్రి కూడా వెలుగనుంది, ఎందుకంటే తిమోతి రాష్ట్ర పత్రిక చెప్తాడు తేజోమయుడు, తండ్రి పేరు తేజోమయుడు, కుమారుడు కూడా తేజోమయుడు ఉంది ఇక్కడ, లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఈ లోకానికి వెలిగే ఉన్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పరలోకంలో దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు జీవ ఆహారము. అదే రీతిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి, ఆయన ఒక మంచి కాపరి అని పరిచయం చేయబడుతుండ్రు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన మనకి పరిచయం చేయబడింది అక్కడ. అదే రీతిగా ఇందాక చూసినట్టు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన రాజులకు రాజు, 17వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ప్రభులకు ప్రభు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంకి వచ్చినప్పటికీ ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. కాబట్టి ఇది ఆశ్చర్యమైన వాక్యం. ఇది ఇట్లా ఎవరు చెప్పలేదు సృష్టిలో. యేసు చెప్తున్న వాక్యాలలో ఎంతో గంభీరమైన మర్మాలు భద్రపరచబడి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ చూడండి, ఆయననే మార్గం. ఆ మార్గంలో జీవించినప్పుడు నువ్వు సత్యాన్ని కనుగొంటావు. సత్యాన్ని కనుక్కుంటేనే నీకు జీవం. ఎందుకు యేసుప్రభు మార్గంలో జీవించినంత వరకు నువ్వు సత్యాన్ని పొందుకుంటూనే ఉంటావు. ఎంతగా సత్యాన్ని నువ్వు పొందుకుంటే అంతగా నువ్వు జీవాన్ని పొందుకుంటావు. అందుకే నువ్వు చావు అని చెప్తే ఎన్నిసార్లు నేను ఏ రోగం నీ దగ్గరికి రాలేదని ఎందుకు చెప్తానంటే ఇదే సత్యం. ఆయన మార్గము ఎంతగా నువ్వు వెతుక్కుంటే బైబిల్లో ప్రార్థన పూర్వకంగా, దర్శన రీతిగా, కళల రూపకంగా, ప్రవచన రీతిగా నీకు అనేకమైన సత్యాలు బయలుపరచబడుతూ ఉంటాయి. దాని తర్వాత నువ్వు జీవాన్ని పొందుకుంటావు. యెషయా గ్రంథంకి వస్తే 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆయన సమాధానానికి అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. సమాధానానికి అధిపతి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంకి వచ్చేటప్పటికి ఈ లోక రక్షకుడుగా పరిచయం చేయబడిండు. ఆయన ఈ లోకానికి రక్షకుడు. చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తాం 13వ వచనంలో ఆయన ఆల్ఫాయు ఒమేగాయు, మొదటున్నవాడు చివరి వరకు ఉండేవాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంకి వచ్చేటప్పటికి పునరుద్ధానము జీవమును నేనే అని పరిచయం చేయబడిండు. అందుకే నేను చెప్తా ఉంటాను, ఇందాక ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో చూపించినట్లు మనము లేచి పరలోకమందు ఆయనతో కూడా సింహాసనాల మీద కూర్చున్నాం, పునరుద్ధరణ పొందిన వాళ్ళం. అందుకు మనము జీవిస్తున్నాం. ఆ బండ క్రీస్తే అని పరిచయం చేయబడింది మనకి. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో నీకు జీవము, నీకు ఆధారం, నీకు బలం. తర్వాత ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మూల రాయిగా ఆయన పరిచయం చేయబడిండు. బహు విలువగల రాయి, అందరూ తృణీకరించిన రాయి చివరికి బహు ప్రాముఖ్యమైన రాయి అయింది అనేసి ఇల్లు కట్టేవాడికి. ముఖ్యంగా ఈ పిరమిడ్స్ కడతప్పుడు పైన క్యాప్షన్ ఉంటుంది, చివరి కొన భాగం. అది చాలా మందికి చాలా కష్టం అంట మేస్త్రీలకి కట్టడం.
ఆ కొన భాగం పై భాగం కష్టపడికి సతమతం అవుతుంటారంట. పర్ఫెక్ట్ గా కూర్చోవట ఎర్రాళ్ళు అని మన ప్రభువే ఆ యొక్క మూలరాయిలాగా పర్ఫెక్ట్ గా కూర్చుంటాడు అన్నట్టు ఏ బిల్డింగ్ అయినా కానీ. కాబట్టి తృణీకరించబడిన రాయే మూలరాయి అవుతుంది చివరికి అంటున్నాడు. అంటే మనందరం ఒక రీతిగా అట్లనే ఉన్నాం వాళ్ళం. ఏ రీతిగా తృణీకరించబడిండో మనం కూడా తృణీకరించబడ్డ వాళ్ళమే అని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. హెడ్ అంటాం కదా, శిరస్సు అంటే లీడర్ అన్నట్టు. అదే రీతిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన స్వస్థపరిచేవాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మన విమోచకుడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 42వ వచనంలో ఆయన మృతులకు సజీవులకు తీర్పు తీర్చేడి వాడు, న్యాయాధిపతి. ఆయన దేవుని కుమారుడుగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో పరిచయం చేయబడింది. అదే రీతిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనుష్య కుమారుడుగా బయలుపరచబడింది, అట్లా పరిచయం చేయబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, దేవుని కుమారుడు ఎవరు, మనుష్య కుమారుడు ఎవరు అంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా పరిచయం చేయబడిండు. లూకా సువార్త 7వ అధ్యాయం వచ్చినప్పటికీ 34వ వచనంలో చెప్పబడుతుంది, ఆయన పాపులకు స్నేహితుడు. ఎందుకంటే ఆయన పాపులతో పాటు అన్నం తిన్నట్లు మనం చూస్తాం కదా, ఆహారం తిన్నట్లు ఆయన మీద నేరం మోపుతుంటాడు. కాబట్టి పాపికి ఆయన ఆశ్రయుడు అన్నట్టు ఒక పాట వింటాం అన్నట్టు, పాపికి ఆశ్రయుడు నీవే అనేసి. అదే రీతిగా హెబ్రీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం మనకి బహు ప్రాముఖ్యమైన పుస్తకం ఇది కేవీపీఎం గ్రూప్స్ కి. ఆయన ప్రధాన యాజకుడు 4వ అధ్యాయము 14-16 వచనాలలో ఆయన ప్రధాన యాజకునిగా మనకు పరిచయం చేయబడిండు. ఎందుకు అంటే ఆ యొక్క లేవి యాజకత్వము కయపాతో ముగించినట్లు నేను చూపించిన గతంలో. జకరియా మరియు బాప్తిజం ఇచ్చి యోహాను మరణంతో లేవిజీ యాజకత్వము ముగించింది, కాయపాతో పాటు ముగించింది, కాయప మరణించడంతో ముగించింది. కాయప ఎప్పుడైతే బట్టలు చింపుకున్నాడో అప్పుడే ఆయన యాజకత్వం ముగించిందని చూపించిన ఒకసారి రికార్డింగ్స్ లో. దాని తర్వాత మెల్కీసెదెకు క్రమము ఆరంభమైంది తిరిగి. అది ఎప్పుడో ఆది కాండము ఆదాంతో ఆరంభమైంది. యాక్చువల్గా ఆదాము మొదటివాడు మెల్కీసెదెకు క్రమంలో. కానీ ఆయనకందరికీ ఈయన ప్రధాన యాజకుడు మన ప్రభు అనేసి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు మనిషికి. కాబట్టి మనుషులందరూ మెల్కీసెదెకు క్రమంలోనికి రావాలా అనేసి హెబ్రీ రాష్ట్ర పత్రిక అంతా దాని గురించి చెప్తుంది. కాబట్టి లేవి యాజకత్వంలో అంతా తప్పిపోయిన మార్గాలే అవన్నీ, తప్పిపోయిన యాజకత్వం అది. కాబట్టి అసలైన యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వం, ఆ క్రమంలోనికి రావాలనేసి పౌలు అందరినీ ఆహ్వానించినట్టు మనం చేస్తున్నాం. కాబట్టి మన ప్రభువే మెల్కీసెదెకు లాగా ప్రధాన యాజకంగా పరిచయం చేయబడిండు. ఇక్కడ ఒక్కటే స్థలంలో లేవి యాజకత్వంలో ఓన్లీ యాజకులు, కానీ మెల్కీసెదెకు క్రమంలో నువ్వు రాజువు మరియు యాజకుడు, రెండు విషయాలకు చెప్పబడతాయి అన్నట్టు. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో 34వ వచనంలో ఆయన మనకు మధ్యవర్తి, మనకు దేవునికి మధ్యవర్తిగా మన పక్షం విజ్ఞాపన చేసేవాడుగా పరిచయం చేయబడుతుంది. మన పక్షంగా ఆయన ఒక ఏమంటాం, మన పక్షంగా దేవుని సన్నిధిలో మన 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 ప్రార్థన అంశంలో అన్నిటినీ ప్రభుకి తండ్రికి తెలియపరిచేవాడిలాగా ఉన్నట్టు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. చివరిగా ఈ రోజుకి కొన్ని విషయాలు చూపించేసి నేను ముగించేస్తాను. వచ్చే వారము మరికొన్ని విషయాలు నేను చూపిస్తా. యేసు ప్రభు యొక్క నామం ఏందనేది. ఆయన పెళ్లి కుమారుడు అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో పరిచయం చేయబడుతున్నాడు. ఇక్కడికి దీన్ని మనము టెంపరీగానే నేను ఆపేస్తున్నాను. వచ్చే వారము మరెన్నో విషయాలు నేను చూపించాలని ఆశపడుతున్నా, కానీ ఒక వాక్యంతో ఈ రోజు దీన్ని నేను ముగిస్తా. అదేంటంటే పాత నిబంధన పుస్తకాలలో మన ప్రభు గురించి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఎవరిదైనా వాక్యం ఉంటే కూడా మీరు చూడొచ్చు. ముఖ్యంగా కొంతమంది ప్రశ్నిస్తారు ఏంటంటే, త్రిత్వము అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది కొత్త నిబంధనలే పరిచయం అయింది, కానీ పాత నిబంధన లేదు కదా అంటారు. అవును, నువ్వు బాగా పరిశీలిస్తే ఉండదు, కానీ ఆత్మలో వెతికితే దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు.
అది నేను ఎవరికో చెప్పాలని ఆశపడ్డా కానీ ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం దాన్ని. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో 16వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతుంటూ వినండి. ఇది యేసు ప్రభు మాట్లాడుతుండా ఇంకెవరన్నా మాట్లాడుతుండ్రా అని పరిశీలించడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్ పరిశీలించాల, చెప్పేవాడిని కాదు. చెప్పేవాడిని పరిశీలిస్తే ఏం రాదు కదా, శారీరకంగా అయిపోతాం మనం. కాబట్టి ఈ వాక్యం నిజంగా బైబిల్లో ఉంది, దీనికి సంబంధించిందా లేదా అని అర్థం చేసుకోవాలి. చూడండి 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఏముంది? ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపెను. యేసు మాట్లాడుతుంది ఇక్కడ. కాబట్టి పాత నిబంధన పుస్తకాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉందంటే ఇక్కడ బహుతేటగా ఉంది. నేను అండర్లైన్ చేసుకోవాలా. ఎప్పుడన్నా మిమ్మల్ని స్టేజ్ మీద అడుగుతారు మనుషులు, ఇది మీరు చూపించాలి వాళ్ళకి ఓపికతో. వాళ్ళు చెప్పిందంతా జాగ్రత్తగా విని కొంతసేపు వారి హృదయ పరిస్థితిని గ్రహించడానికి ప్రయత్నించి వీడు యథార్థంగా నేర్చుకొని అడిగిండా, నన్ను ఛాలెంజ్ చేయడానికి అడిగిండా అని స్లోగా అప్పుడు రిలీజ్ చేయాలా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం బలపరచబడతా ఉంటుంది. కానీ మీకు ఒక వాక్యాన్ని చూపించేసి ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క ఆరాధనను ముగిస్తున్నాను. నిర్గమకాండంలో ఒక వాక్యం నేను చూపిస్తా. యేసుకు సంబంధించింది. తండ్రి ఏమంటుండు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించినాను, ఈయన మాటలు గైకురుడి అని ఎక్కడ మనం చూస్తాము? యోహాను పత్రికలో, యోహాను సువార్తలో చూస్తాం కదా. యోహాను బాప్సం ఇచ్చి, యోహాను అతనికి బాప్సం ఇచ్చినప్పుడు యోర్దాను నదిలో ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగిరావడం మనం చూస్తాం. ఆ పౌరము వలె అనుంది అక్కడ, కానీ పౌరం కాదు అది. పౌరము వలె క్రిందికి దిగి రావడం అందరు చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆయన మీద వాలడం మనం చూస్తాం కదా. ఆయన సంపూర్ణంగా ఆత్మపూర్ణుడై ఉన్నాడు అనేసి అక్కడ కూడా చూస్తాం వాక్యం. కానీ ఇక్కడ మన ప్రభుకు సంబంధించిన పరిచయము తండ్రి మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు ఎవరిదంటే కూడా మీరు చదవచ్చు. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చూసి చదువుతాను చూడండి. తండ్రి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మన తండ్రికి తన కుమారుని పరిచయం చేయాలనేసి ఎప్పటి నుంచో తపన ఆశ ఉంది. కానీ దాన్ని అప్పటికప్పటికి దాన్ని భద్రపరచుకుంటూనే ఉండి చివరికి మన కాలానికి దాన్ని రిలీజ్ చేసిండు. అంటే 2000 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసిండు. అంటే మన కాలం అంటే అదే విశ్వాసుల కాలం, యేసుప్రభునందు విశ్వాసం ఉంచే వారి జీవితంలో. 20వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. కాబట్టి ఇక్కడ మన ప్రభుని చూడగలం. అదే రీతిగా మీరు ఎక్కడో చూడొచ్చు. ఆది కాండంలో చూపిస్తా నేను ఎన్ని కావాలంటే వాక్యాలు. మోషేకి సంబంధించిన బోధలు చూపిస్తాను నేను. మోషే హోరేబు కొండ మీదకి ఎక్కినప్పుడు మనం అక్కడ చూస్తాం. ఏం చూస్తున్నాం? ఒక చెట్టు ఉంది, అగ్ని ఉంది, దూత ఉంది. ఉందా లేదు? ఒక చెట్టు మండుతా ఉంది, అందులో అగ్ని ఉంది, దూత కనిపించిండు, స్వరం వినిపించింది. అలా త్రిత్వం లేదా? అట్లా మీరు ఎన్ని వెతికినా కనిపిస్తుంది బైబిల్లో. అంటే ఆ తపన, ఆ ఆశతో ఉన్నప్పుడు మన ప్రభు దహించి అగ్ని అని తెలుసు, దూత అని కూడా తెలుసు, ఆయన దేవుని వాక్కు అని కూడా తెలుసు, దావీదు యొక్క యెషయి యొక్క చిగురు అని కూడా తెలుసు. కానీ ఇక్కడ మటుకు తండ్రి తన కుమారుడి గురించి పరిచయం చేస్తాడు. ఏమని చూడండి 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. కాబట్టి
ఈయన ఎవరు ఈ దూత? ఈయన నీకు మార్గం చూపించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడేవాడు అని చెప్తుంది ఇక్కడ ఈ దూత. కాబట్టి ఏ దూత పేరుంది అక్కడ చూడండి. తర్వాత 21వ వచనంలో ఆయన సన్నిధిని అంటే ఎవరి సన్నిధిని? ఆ దూత సన్నిధిని. అట్లా ఎప్పుడన్నా మాట్లాడతామా? ఎక్కడన్నా విన్నామా? ఆ దూత సన్నిధి గురించి తండ్రి మాట్లాడుతుందేమో చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. అంటే తండ్రికి ఎంతో తపన ఉంది తన కుమారుని పరిచయం చేయాల ప్రపంచానికి అనేసి. కానీ దాన్ని భద్రపరచుకుంటూ ఎన్ని వేల సంవత్సరాలు. అందుకే దీర్ఘశాంతం కలిగిన వాడు మన తండ్రి. కానీ తపన మట్టుకుంది తన కుమారుని పరిచయం చేయాలనేసి. ఇక్కడ పరిచయం చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. కానీ అక్కడ మటుకు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించినాను, ఈయన మాటలు గైకొనుడి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 21వ వచనం కష్టపడికి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆ దూత స్థలంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలా. యేసుప్రభు సన్నిధిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. నీ నోరు పడేసుకోవద్దు, నీ హృదయాన్ని పడేసుకోవద్దు, తలంపులకు చోటు ఇవ్వద్దు. బహు జాగ్రత్తగా భయంతో వణుకుతో ఆయన సన్నిధిలో ఉండాలా అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవుడు నువ్వు నా మాట వినాలన్నాడు, కానీ ఏ దూత మాట వినమని ఎందుకు చెప్తాను చెప్పండి. తర్వాత ఏమంటుంది? ఇప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. ఆయనకు కోపము రేపవద్దు. చూడండి, ఆయనకి కోపము రేపవద్దు. ఆయన మాట వినాలా, ఆయన నడిపించేవాడు, ఆయన నిన్ను కాపాడేవాడు. ఆయన మాట వినాలా, ఆయనకి తిరుగుబాటుతనం చేయొద్దు, విధేయత చూపించాలా. ఆయన మాట వినవలను. ఆయనకు కోపము రేపవద్దు. ఆయనను కోపము రేపవద్దు, ఆయనకి కోపం పుట్టించొద్దు. ఎందుకంటే అగ్ని నేత్రములు గలవాడు. ఆయన కోపగించినట్టే నువ్వు మసైపోతావు. అందుకే ఎన్నిసార్లు నాకు వాక్యాన్ని రిపీట్ చేస్తున్నట్టు మన దూక్షల్లో, ఈ రాయి మీద పడిన వాడు నలిగి విరిగిపోతాడు. కానీ అదే రాయి వాడి మీద పడితే వాడు తుత్తునీయులుగా చేయబడతాడని వాక్యం యేసు గురించి. ఆ రాయి అందుబాటులో ఉన్నంత కాలము నువ్వు నలగాల, విరగాల, నీ హృదయం పగలాల. ఆ రాయి మీద పడి ఏడవాల నువ్వు ప్రతిరోజు. ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళ దగ్గర వచ్చి ఏడవాల, శిలువ చెంతకు వచ్చి ఏడవాల ప్రతిరోజు. నువ్వు ప్రవ్వా నేను ఎంతో గర్విష్ఠిని ప్రవ్వా, నా గర్వాన్ని అంచివేయి ప్రవ్వా, నేను దేన్ని బట్టి అతిశిస్తున్నా, నాలో ఇంత కూడా గొప్పతనం లేదు. గొప్ప గొప్ప దైవజనులకు లేని ఆధిక్యత నాకు ఇచ్చినావు ప్రవ్వా. నేను ఉప్పొంగుంటకుండా నేను నలగాల ప్రవ్వా. నువ్వు పొందిన గాయాలు నేను పొందాలా ప్రవ్వా. నువ్వు అనుభవించిన వేదనని అనుభవించాలా ప్రవ్వా. ఇవన్నీ మా నిమిత్తమే నువ్వు అక్కడ అనుభవించినావు. కాబట్టి ఇప్పుడు మేము కూడా మా ప్రజల గురించి, మా దేశస్తుల గురించి మేము ఆ వేదన అనుభవించాలా ప్రభా అన్న ప్రార్థన నీకు అవసరం. ఉపాసనలో నువ్వు, ప్రార్థన నువ్వు ఆయన కాళ్ళ క్రింద బహుగా త్రొక్కబడాలా. లేకపోతే ఆయన తిరిగి వచ్చి తొక్కిందంటే మటుకు నువ్వు అమాంతంగా పాత్రలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి అతిశయము మనకు బహు దూరం అవును గాక. మనము ఆయన సన్నిధిలో బహుగా తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాలా. మనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎంత డైరెక్ట్ గా చెప్తాను చూడండి. అతిక్రమం పరిహరించేది ఈ దూత, యేసుప్రభు కాదా. ఆయన మీ అతిక్రమములను ఆయన కోపం పుట్టిస్తే పాపిని కూడా క్షమించడు. ఎన్నిసార్లు చెప్పిన లోబడి వాడు హఠాత్తుగా నాశనం అగును అని ఎందుకుంది వాక్యం? ఇదే ఆధారం, ఇదే మూలం అన్నట్టు. ఆయనకి కోపం రేపవద్దు. నేను గమనించిన కొంతమంది యోబు దగ్గర ఉంటారు కదా, ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తున్నారు యోబుకి. కానీ యోబు పడుతున్న శ్రమ దేవునికి తప్ప ఎవరు తెలుసు చెప్పండి? ఆయన తన తరంలో నిందారహితులని కూడా తెలుసు. కానీ ఆయన శ్రమను అనుభవిస్తున్నవాడు, వ్యాధిని అనుభవిస్తున్నవాడు. యోబు ఓ రీతిగా ఉపమాన రీతిగా
మన ప్రభుకి నీడ వంటి వాడు. యోబు అనుభవించినట్లు మన ప్రభు అనుభవించింది, నిజ స్వరూపం ఆయన కాబట్టి. కానీ నీడ మటుకు యోబే. యోబు బహు భయంకరమైన శ్రమలు అనుభవించిండు. అందరూ సంబంధికులు తృణీకరించారు, భార్య తృణీకరించింది, స్నేహితులు తృణీకరించారు, బంధువులు ప్రతి ఒక్కరిని తృణీకరించారు. ఆయన ప్రీ మెస్సయా అంటాం ఇంగ్లీష్ లో. అంటే మన రక్షకునికి ముందుగా నీడ వంటి వాడు. కాబట్టి అక్కడ మనం చూస్తాము మన ప్రభు ఎట్లాంటి శ్రమను అనుభవించిన వాడని. కాబట్టి అటువంటి శ్రమను అనుభవిస్తున్న సమయంలో ఆ స్నేహితులు వచ్చి బుద్ధి చెప్తుంటే దేవుడు తిరిగి యోబుకు చెప్తాడు, నేను ఆ ముగ్గురిని నాశనం చేస్తా, చంపేస్తా, వాడి ముగ్గురిని నేను చంపేస్తా. అప్పుడు యోబు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం కదా. ఇదేనము నీ గురించి ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో ఎవరు తెలుసు? నువ్వు ఎంతమంది మీద నిందలు నేరాలు మోపుతున్నావో ఎవరు తెలుసు? నీలో ఆత్మీయ గర్వం ఉందేమో ఎవరు తెలుసు? నాకే అంత తెలుసు, మీరంతా నేనే పరిశుద్ధిని, మీరందరూ పాపలు అనుకోవచ్చు. మీరు అట్లా ఎంతమంది ఉన్నారు? ఆయన ఒక్కసారి తలుచుకుంటే అక్కడి నుంచి అగ్నేస్తే ఆన్ ద స్పాట్ చనిపోతాం మనం అందరం. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలా ప్రభు సన్నిధిలో. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఇక్కడ నేను స్టాప్ చేయబోతున్నాను. తండ్రి అంటున్నాడు తన దూత గురించి, నా నామము ఆయనకున్నది, ఆయన అతిక్రమం పరిహరింపడు. అంటే పాపములు క్షమించేవాడు దేవుడు ఒక్కడే కదా. మరి ఈ దూత ఎవరు? పాపములు పరిహరించేవాడు. నువ్వు ఆయన కోపం పుట్టిస్తే నీ పాపంని ఎప్పుడు క్షమించాడు. యోబు స్నేహితులు మంచోళ్ళే, కానీ విర్రవీగిండ్రు ఆత్మలో. అలా నేను చంపేస్తానడు దేవుడు. యోబు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది ఆయన గురించి. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాల. మన వాక్య పరిచయలో ప్రేమ తప్ప కోపం కనిపించద్దు. ఎందుకంటే నేను ఎర్లీ డేస్ కోప ఆత్మలో ఆపరేట్ అయ్యేటోని. నేను ఎక్కడలేని రోషం ఉండేది నాకు. ఎర్లీ 92, 93 ఆ టైంలో ఎక్కడ లేని రోషంతో నేను వాక్యం చెప్పేటోని, ఖండించేటోని అందరినీ. చెప్పాలా కరెక్టే, కానీ ఇది ఆత్మీయ సిద్ధాంతం, ఇది ప్రేమ సిద్ధాంతం కదా. ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ఉంది కదా వాక్యం. ఆయన ప్రేమమయుడు కదా. మరి నువ్వెవడివి? కోపమయుడవా, ద్వేషమయుడవా? కాదు కదా. మనం ప్రేమించాల మనుషులని. ఎందుకంటే అనేకుల పగ పాపమును మనం కప్పిపుచ్చేట వాళ్ళం ఉంటాం, కోపాన్ని కప్పిపుచ్చే వాళ్ళం ఉంటాం. ద్వేషిస్తే ఎవ్వడు వినడు మన మాట, ప్రేమతో చెప్తే ఎవ్వడన్నా వింటాడు మన మాట. అందుకే మన సువార్త పరిచర్యలో ప్రేమను చూపిస్తాం మనం. 8 పాయింట్ ఫార్ములా, 12 పాయింట్ ఫార్ములాకు నేను రాసుకున్నాను. వాక్యం చెప్పకముందు ఈ 12 పాయింట్స్ నేను వెంబడిస్తా ప్రార్థనలో. ప్రభావ ఈ 12 పాయింట్స్ నేను మీ సరిగ్గా తీసుకొస్తాను ప్రభావ. నేను ఇప్పుడు స్టేజ్ ఎప్పక ముందు ఈ ప్రార్థన అంశంలో మీ సన్నిధికి చేరిన గాక నేను ఎవరి మీద కోపం చెప్పించదు. నేను చెప్పే వాక్కు కేవలం మీ గురించే ఉండాలా. నేను చెప్తున్న వాక్యంలో మనుషులు మిమ్మల్ని చూడాలా. ఇట్లుంటాయన్నట్టు ఆ పాయింట్స్. ఏ రోజన్నా ఒకరోజు నేను రికార్డింగ్స్ లో మీకు అవన్నీ చూపిస్తాను. ఆ 12 పాయింట్స్ వాక్యం చెప్పక ముందు నీ ప్రార్థనలో ఆ 12 పాయింట్స్ ఉండాలా. లేకపోతే మటుకు ఖచ్చితంగా నువ్వు దృష్టికి దొరుకుతావు అన్నట్టు. ఎందుకంటే అది శరీరం నుంచి, నియమాల నుంచి బయటకు వస్తున్న ప్రార్థనలు అన్నట్టు, అది ఆత్మల నుంచి వచ్చినాయి కాబట్టి తండ్రి నామము ఆయనకున్నది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలియని నామం ఏం చెప్పండి? ఇందాక మనము చూసినట్లు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఆయనకి ఆ నామము వ్రాయబడిన యొక్క నామము 12వ వర్షాన్ని చూస్తున్నాం. వ్రాయబడిన నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. మనకు తెలుసు యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడితో వచ్చి చెప్పిండు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టమని. కానీ తల్లిదండ్రులు ఆయనకి ఇమ్మానుయేలు పెట్టిండ్రా, యేసు అని పెట్టిండ్రా? మీరు ఆత్మలో బాగా తీవ్రత పొందిన వాళ్ళు కదా, మీరు చెప్పండి. దేవుడితో చెప్పిన మాటకి తల్లిదండ్రులు ఎందుకు అవిధేత చెప్పించిండ్రు అని మీరు అంటారా? ఇమ్మానుయేలు పెట్టకుండా ఆయనకి యేసు అని ఎందుకు పేరు పెట్టిండ్రు అని చెప్పండి. ఎవరు చెప్తారు?
మీరు వాట్సాప్ గ్రూప్ లో మీ ఆన్సర్స్ పెట్టొచ్చు. మీరు ఇక్కడికి నేను కొంతసేపు ఆపేస్తాను. వచ్చే వారము మరికొన్ని విషయాలు మన ప్రభుకి సంబంధించినవి. అంటే మీరు వినలేదు ఈ వాక్యాలు, నాకు తెలుసు 100%. ఒక వాక్యం నేను చూపించబోతున్నాను నెక్స్ట్ వీక్. మీరు ఎప్పుడు వినలే. యేసు ప్రభు ఆయన ఎంత గంభీరంగా ఉంటాడు అనేది ఒకసారి మీరు ఆ దర్శనం చూడండి. ఆయన ఎట్లుంటాడో, ఆయన అసలు రూపం ఎట్లుంటుందో. అసలు ఆయన అసలు రూపం చూస్తే గజ గజ వణికి పరిగెత్తిపోతారనుంది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు. ఎందుకంటే నేను ఇట్లా చూడలేదే, ఎప్పుడు ఊహించలేదేనని. ఆయన వస్తుంటే గజ గజ వణుకుతాయి, పర్వతములు దొరిలిపోతాయంట, సముద్రాలు డ్రై అయిపోతాయంట. ఆయన అంత భీకరుడు అన్నట్టు. తండ్రి పరిచయం చేస్తుండే, నా నామం ఆయనకు పెట్టిన. ఏందా నామం, ఎవరు చెప్పగలరు? ఇమ్మానుయేల్ అంటే ఏంది, యేసు అంటే ఏంది? ప్రార్థనలో కొంతసేపు సమయం గడుపుదాం. ప్రభువా, ఇవన్నిటిని గ్రహించడం నా వల్ల కాదు నైనా, నేను బలహీనుని ప్రభువా, ఇవేవి నా ఊహకు అంతే పడతలేనైనా, కేవలం మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం ద్వారానే నాకు ఇవి చూపించాల. మీరు ఇంకా నా అంతటా నేను ఎంత ప్రయత్నించినా నాకు దొరకవు ప్రభువా, సహాయపడండి. ఎందుకంటే మీ నామంలో, మీ యొక్క యోగ్యతలో, మీ యొక్క గుణగణాలలో ప్రతి దాంట్లో మాకు ఒక విడుదల ఉంది ప్రభువా. దేవుడు మనకు తోడు కాబట్టి రక్షకుడు, తోడైన వాడే రక్షించేవాడు. మమ్మల్ని రక్షించుకున్నారు, మాకు తోడున్నారు, దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. అటువంటి గొప్ప దేవుడవునైనా నీతితో, నీతి విచారణ చేస్తూ యుద్ధాన్ని మీరు జరిగిస్తున్నారు ప్రభా. ఈ దినం మేము యుద్ధంలో ఉన్నాం ప్రభా. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. వాడి బంధకాలలో ఉన్న వారిని అందరికీ మేము పోయి విడుదల ప్రకటిస్తున్నాం. హితవత్సరం అంటే అదే. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు మాకు అదే చూపించారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎందుకు? విడుదలకు సువార్త ప్రకటించడం కొరకు, రోగులను స్వస్థపరచడం కొరకు, చెరసాలలో బంధింపబడ్డ వారికి విమర్శించడం కొరకు. కాబట్టి నేను అటువంటి సేవా పరిచర్యను మమ్మల్ని నడిపించండి. మా వ్యక్తిగత గుర్తింపులు ఎక్కడ అవసరం లేదు ప్రభావ. మీరే మిమ్మల్ని గుర్తించాలా మనుషులు మేము వాక్యం చెప్తుంటే. అటువంటి పరిచర్యలకు మమ్మల్ని నడిపించి వింటున్న వారి జీవితంలో విశేషంగా అద్భుతాలు జరిగించి స్వస్థతలు జరిగించమని ప్రతి దుష్ట శక్తిని గద్దిస్తున్నాం. విడిచిపెట్టుకోండి. ఎవ్వరి జీవితాలు ఉండడానికి వీలేదు. యేసుక్రీస్తు పరిశుద్ధాలను మీకు ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా ప్రభా. ప్రతి ఒక్కరు విశేషమైన సేవ పరిచయం చేసి అనేకమైన ఆత్మను సంపాదించుకొని అనేకమైన కిరీటాలు పొందుకోవాలి. అటువంటి కిరీటాన్ని ఎవడును మీ కిరీటాన్ని అపహరింపకుండా జాగ్రత్త పడన్నారు. మీరు ఉన్నాయి పోగొట్టుకుంటారని చెప్తున్నారు ప్రభా. కాబట్టి నేను జాగ్రత్తగా వాటిని మేము కాపాడుకోవాలి. ఎవరికి మేము ఛాన్స్ ఇవ్వద్దునైనా. అటువంటి సేవా పరిచర్యలు మమ్మల్ని అందరూ నడిపించమని నానైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. అందరూ ప్రైజ్ అందరూ ప్రైజ్ బ్రదర్స్.